హాయ్ అండి. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లిపాయ వాడకుండా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండే ఈజీ రెసిపీ చెప్తాను. రెసిపీ చేసుకోవడం వల్ల ప్రోటీన్ ఫైబర్ హెల్దీ విటమిన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పప్పు. దీనికోసం పచ్చి కొబ్బరి 1 కప్పు, అలాగే ఎర్ర కందిపప్పు 1 కప్పు. పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఎర్ర కందిపప్పును 3-4 సార్లు క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసి కరివేపాకు, అలాగే 2 మీడియం మంటగల పచ్చిమిర్చి చీల్చుకొని కానీ తుంచుకొని కానీ ఇలా వేసుకొని పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎర్ర కందిపప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పప్పు ఉడికేలోపు చిక్కుడుకాయలను ఒలుచుకొని కుక్కర్లో వేసుకొని క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఈ బ్రాడ్ బీన్స్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈలోపు 3 విజిల్స్ వచ్చేసాయి. పప్పు కూడా ఉడికింది. ఉడికిన పప్పులో ఉప్పు వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. ఈ కొబ్బరి పప్పు వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి. అలాగే ఇది రైస్ తో తీసుకోవడం వల్ల ఐరన్, పొటాషియం, జింక్ పోషకంగా లభిస్తాయి. ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఈ కొబ్బరి పప్పుకి ఖచ్చితంగా నెయ్యే వాడాలి. 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. తిరగమాతలో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వెంటనే పచ్చి కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎర్ర కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ 3 కలిపి తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి కొబ్బరి దోరగా వేగిన తర్వాత కట్ చేసుకుని 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 పచ్చిమిర్చి మనం పప్పులో వేసుకున్నాం కదా. పచ్చిమిర్చిలో సరిపోతాయండి, కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు వేసుకొని వెనుపుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం నుంచి లోకి టర్న్ చేసుకోవాలి. అదే కుక్కర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పప్పు అన్నంలోకి, చపాతీలోకి, లంచ్ కి, డిన్నర్ కి మంచి హెల్దీ ఈజీ ఆప్షన్. ట్రై చేయండి. కొబ్బరి పప్పు అయ్యేలోపు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. ఈ చిక్కుడుకాయల్లో వాటర్ స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు ఎండు కొబ్బరి, 1/2 కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి. ఈ 3 కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ 3 కలిపి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి స్ట్రైన్ చేసుకున్న లావు చిక్కుడుకాయలను వేసుకోవాలి. వెంటనే పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, గుమ్మడి గింజలు, ఎండు కొబ్బరి పొడి, ఈ 3టిని మిక్సీ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ ఫ్రైలో వేసుకున్న తర్వాత వీటన్నిటిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఫ్రైలో ఇంకేం మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై తీసుకోవడం వల్ల అరుగుదల, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైనల్ గా ఈ ఫ్రై లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా హై ఫైబర్ ఉండే, బ్లడ్ షుగర్ ని మేనేజ్ చేసే, రోగనిరోధక శక్తిని పెంచే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లంచ్ ఐడియాని తప్పకుండా ట్రై చేయండి. లంచ్ ప్యాక్ లో రైస్ లోనేమో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొబ్బరి పప్పు, చిక్కుడు ఫ్రైలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోనేమో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల ఎనర్జీ ఎక్కువ సేపు ఉంటుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. వీటితో పాటు రోటి పచ్చడి యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి హెల్దీ లంచ్, డిన్నర్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.